చలో అందరికీ ఐతారం శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇది వరకు జగనాలకు అప్పచెప్తే మీ ఇంటింటికే సరుకులు వస్తాయని వాహనాలు పెట్టి తోలే కదా, దానికి ఓ డ్రైవరు మళ్ళీ దానికి ఇంత ఖర్చు వాడు ఇక అండ్లలోనే కామాంచుడు ఇక చెప్పొస్తా. అది ఇప్పుడు అట్లా కాదు, ఏ ఇంటికి ఎంత అవసరం ఉంది ఏం కథ డీలరే పోయి అరుచుకోవాలి పంచాలన్నట్టుగా ఇప్పుడు కూటమి సర్కారు తీసుకొచ్చింది కొత్త సిస్టము. ఈ సిస్టమ్ తోటి ఇక వాళ్ళు కూడా ఖుషి అవుతారు అనుకో రాజురి. ఇదివరకు ఇట్లా లేకుండా ఇట్లా అయితే మాకు కూడా మంచిగున్నది, ఇల్లు తిరిగి ఎవరికి ఎంత కావాలనో ఏం సంగతి అనేది తేటగా ఉన్నదని వీళ్ళు కూడా మురిసి ముప్పందం అయ్యారు. అదే ఇదివరకు ఆగమాగం ఉంటుండే. అందున ఇది ఒకటే రానుల్లా వాళ్ళు చెప్పిన తారీఖు వరకు ఏ పథకాలు ఇస్తామన్నారో అవన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. గట్లా అన్నట్టు ఇదివరకు నవరత్న అలాంటి నవరత్న తైలో నెత్తికి రుద్దుకున్నట్టు లేదు ఇక్కడ ముచ్చట. కూటమి సర్కారు ఏం చెప్పిందో గవి ముచ్చట మీదకెళ్ళి అభివృద్ధి పనులు ఆగకుండా ఉరుకులు పరుగుల మీద వరదలు వచ్చినట్టే వస్తున్నాయి ఏపీలో. ఇక చూడు ఆ ముచ్చట మీదకెళ్ళి జనం అంతా ఖుషి ఉన్నారు అనుకో రాజురి. గిట్లు ఉండాలి, గిది విజన్ ఉన్న నాయకుడి తరీకా, గిట్ల చేస్తే పాలన అని చెప్పుకొచ్చారు. గందుకే కదా నువ్వు ఏపీ ప్రజలు తక్కువలు కాదని నేను చెప్పింది. వాళ్ళకి ఏం కావాలన్నా గందుకే ఓట్లు వేసుకున్నారు, గెలిపించుకున్నారు, అదే అభివృద్ధిని జరిపించుకుంటున్నారు. ఇప్పుడు గనమట్ల దాకా వస్తున్నాయి రేషన్ బియ్యం కూడా చూడు. ఏపీ సర్కార్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతుందిలా. ఇక ఇప్పటికే పేదలకు ఇచ్చిన మాట ప్రకారము జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ దుకాణంలల్లా డీలర్లతోటి నిత్యావసరాల పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి కొత్తగా ఉత్తర్వులు సుత జారీ చేసింది. పోయిన జగ్గులు సర్కార్ పట్టుకొచ్చిన మొబైల్ రేషన్ బండ్లను పెనుభారంగా మారినాయి. ఇక దాదాపు 1,800 కోట్ల రూపాయల మీదనే భారం పడుతున్నదోలా. పోని అంత భారం భరించే ప్రయత్నం చేసినా గడప కాడికే తీసుకుపోయి రేషన్ ఇయ్యాలనే లక్ష్యము నెరవేర్తలేదు. ఇంకో దిక్కు పేదలకు నిత్యావసరాలు అందకపోగా పోయిన 5 ఏళ్లు నల్ల బజారుకు తరలిపోయినాయి. అందుకే రాష్ట్రంలో మొబైల్ బండ్లతోటి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రం పేర్కొన్నదుల్లా. రేషన్ లబ్ధిదారులకు రేషన్ షాపుల దగ్గరనే జూన్ 1వ తారీఖు నుంచి పంపిణీ చేయబోతారు అన్నట్టు. ఇక అయితే రాష్ట్రం మొత్తం మీద ఉన్న 15.50 లక్షల మంది ముసలోళ్ళు దివ్యాంగులు మాత్రం డీలర్ల కాడ ఇండ్ల కాడనే నిత్యావసరాలు తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నది. పోయిన గాలిపంక పార్టీ సర్కారు హయాంలా గడపకాడికే రేషన్ పేరుతోటి 900, 260 బండ్లను ఏర్పాటు చేసిండ్రు. దీంతో లాభం కంటే నష్టమే ఎక్కయింది. ఎక్క ఖర్చు గాని వాళ్ళకు చేరింది లేదు, వీళ్ళు తీసుకున్నది లేదు. ఇక గతంలో 1 నుంచి 15వ తారీఖు దాకా రేషన్ దుకాణంలలో నిత్యావసరాలు ఇచ్చేటోళ్ళు. అయితే జగ్గుల సర్కారు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ బండితోని సగటున 3 రేషన్ దుకాణాల పరిధిలో నిత్యావసరాలు అందించే విధానం పట్టుకొచ్చిండ్రు. అయితే గా బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ పనుల కోసం బయటకు పోయినాకట గా రేషన్ బండి వచ్చినా ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుండ్రి. ఇక అవన్నీ కాదని మొత్తానికైతే జనాలకు ఇక మంచి పథకం తీసుకొచ్చి గాళ్ళకన్నీ నింపుతాండ్రు పోండ్రి. ఇక మొత్తానికైతే ఇప్పుడు అందరు కూడా సంబరపడుతుండ్రు. రేషన్ డీలర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తాండ్రు ఈ మంచి పనితోటి. ఇక దేవుడు అంటే ఏమున్నది చెప్పురులా, దేవుని దగ్గర దొరకంది ఏముంటుంది. ఆఖరికి దేవుని అవతారం ఆయన బొమ్మలు తీసుకొని కూడా అమ్ముకునే పరిస్థితి మన దేశంలో ఉండే. మన దేశంలో బయట దేశాలకు కూడా అమ్మేటోళ్ళు. ఇప్పుడు అదే భద్రాచలంలో ఇక అమ్మవారు అయ్యవారు శ్రీరామచంద్ర వారివి మూల విగ్రహాలు ఉండే కదా, అగో ఆ అవతారాలను తీసుకొని పోటువలు చేసి ఆడమ్ముతాం ఈడమ్ముతాం ఇట్లాంటి నడవదు. ఇప్పుడు కాపీ రైట్ వచ్చిందట. ఎందుకనంటే అక్కడ ఉన్న విగ్రహాలు అదే ప్రత్యేకత కదా. అగో ఆ నమూనాలు ఏడబడతాడు అమ్మీరు అనుకో, అట్లా నడవద్దు. అతను నమ్మితే కాపీ రైట్ పడుతుంది, వెనక సిరి మీరు ఆగమాగం అయ్యేది ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే మొత్తం ఇక్కడ భద్రాద్రిలో సంప్రదించాలి. అట్లా అవతలితలు అమ్ముకునే పరిస్థితి కానీ బొమ్మలు వేసుకునే పరిస్థితి కానీ నమూనాలను ఆగం చేసి మళ్ళీ వేరే డిజైన్లు చేసి దేవుళ్ళని ఆగం చేసే పరిస్థితి లేదు. కాబట్టి పక్కాగా ఉండాలని చెప్పి అని ఒక రైట్ వచ్చిందట. కాబట్టి కాపీ రైట్ వేస్తారట. ఇక ఈ కాంచెలు పైలంగా ఉండురి. ఎందుకనంటే ఏదైనా కావాలంటే మీరు భద్రాద్రిని అయ్యవార్ల దగ్గరనో అక్కడ ఇక ఉంటుంది కదా అధికారులు, ఆలయ అధికారులు, ఆ దేవాదాయ శాఖ, ఇక వాళ్ళని అడగాలి. వాళ్ళ సన్నిధులు ఉంటుంది ఏదున్నా. ఇప్పుడు అడ్డగోలే దేవుని తీసుకుపోయి అంగట్లో పెడతామంటే నడవదు అన్నట్టు. గది ముచ్చట. ఇగో ఇన్నారులగి ముచ్చట భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గుడ్లున్న మూలమూర్తుల చిత్రాలను ఇప్పటికంచెల్లి యాడగూడా తయారు చేయొద్దటనులా. ఇక రామాలయానికి పేటెంట్ హక్కుతోటి కాపీ రైట్స్ లభించినాయట. రామాలయంలో ఉన్న ప్రధాన గుళ్ళే భక్తులకు సీతారామ లక్ష్మణ మూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక గా మూలమూర్తుల నమూనాతోటి కూడిన ఛాయాచిత్రాలలో ఒకటి అలంకరణతోటి ఉంటది, ఇంకొకటి అలంకరణ లేకుంటుంటది. ఇంకో చిత్రము ఏదో సహజంగా కనిపిస్తా ఉంటది. కాపీరైట్స్ నిబంధనల ప్రకారము ఇక ఇప్పటికాంచెల్లి రామాలయ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే గీ ధృవమూర్తుల పోటువలను ఎక్కడన్నా ముద్రించాల్సి ఉంటదట. ఇక గట్ల కాదని చెప్పక చెయ్యక సీతారామచంద్రుల వారి పేరు వాడినా ఇక గివి ముద్రించిన కఠిన చర్యలు తీసుకుంటారటనులా. ఇక ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయని కాపీరైట్స్ చట్టంలా పొందువరుచున్నది. జూన్ 20 తారీఖు నుంచి
గీ నిబంధనలు అమల్లోకి వస్తాయట. గీ కాపీరైట్స్ 10 ఏళ్ల దాకా వర్తిస్తాయట. ఆర్థిక వ్యాపారపరమైన లావాదేవీలల్లా గీ మూలవరుల చిత్రాలను ఉపయోగించద్దని చెప్పి ఇక ఉద్దేశంతో దేవస్థానం గీ హక్కుల్ని పొందిందటనులా. ఇక గతంలా కొంతమంది గీ చిత్రాలను వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలల్లో కూడా గీ నమూనాలతోటి స్వలాభం పొందేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అప్పట్ల గీ ధృవమూర్తుల చిత్రాల ముద్ర మీద ఆయా వర్గాలకు చిత్రాలను ముద్రించినోళ్ల మీద వివాదం కూడా అయిందట. ఇక తప్పనిసరి పరిస్థితులల్లా గీ కాపీరైట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇక మొత్తానికైతే సర్కారు ఇచ్చిందటనుల్లా. ఇక భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం పేరు గాని మూలమూర్తుల ఛాయా చిత్రాలను గాని దేవస్థానం అనుమతులు పొందకుండా ఇక వ్యాపారపరం కోసము ఇక సొంత లాభం కోసము ఇక నిబంధనలను ఉల్లంఘితే చట్టపరమైన చర్యలు తీసుకునుడు జరుగుతుందని ఆలయ అధికారులు చెప్పుకొచ్చిండ్రు. అయిపోయి పోయి అనుకుంటా కూకట్పల్లిలో డాక్టర్కి రానే వచ్చింది కరోనా. హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. ఇక ఈ కాంచెలు మీరు కూడా పైలంగా ఉండూరి, అటు ఏపీలో కూడా ఎలగబెట్టేటట్టే ఉన్నదట. ఇక ఇప్పటికే వద్దురో లెక్కమా అంటే ఉరుకొచ్చి మరి ఎవరిని ముంచుతుంది? ఇదివరకు వచ్చే 3 ఏళ్ళు ముంచి ఆగం చేసిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందట. జర పైలంగా ఉండూరి, చిన్న పొరగాలు ఉన్న కాడ ఇక ఇటు తిరిగే కాడ కానీ మందులో కానీ మాస్కులు పెట్టుకోరు, అడవులే తిరగకూరి. ఈ హోటళ్ళు కూడా ఫ్రీగా ఉన్నాయి కానీ ఐతారంగా నాయన బస్టాండ్లో పడ్డట్టు ఉరికిపోయి ఆ హోటల్లో తిందామని ఇక్కడక్కడ రోగాన్ని పెంచే ప్రయత్నం చేయకూరి, జాగ్రత్తలు తీసుకొని ఐతారంగోలుగా చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ అది ఆగమైంది అనుకో, లాక్డౌన్లు పెట్టుకొని ఇళ్ళనే కూర్చోవాల్సి వస్తుంది, ఆగమాగం వస్తుంది పరిస్థితి గట్లా. ఈ కరోనా పురుగు పాడుగాను ఎన్నొద్దులు ఏడజాగున్నదో ఏమో, అందరు నిమ్మల పడ్డాక మళ్ళత్త అనుకున్నది కావచ్చు. ఎక్కడికక్కడ కరోనా కేసులు మళ్ళా పెరిగిపోతున్నాయి అటనుల్లా. అటు ఏపీలా ఇటు తెలంగాణలా హైదరాబాద్లా మళ్ళోటి కొత్త కేసు వచ్చింది. ఇక ఎక్కడోళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి డాక్టర్లు అయితే చెప్పుకొస్తాండ్రు. ఏ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా ఆడిడ పాకుతూనే ఉన్నదులా కరోనా పాడుగాను. ఇక గాయాలనే ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి ఎరికేనాయే. మస్తుగా భయపడ్డరు, అన్ని పనులాగిపోయినాయి, ఎక్కడికక్కడ దెబ్బతిన్న వ్యాపారాలు, చిన్న చితక బతుకులన్నీ ఆగమైనాయి. ఎవ్వరు బతుకుంటారు ఎవ్వరు చచ్చిపోతారన్న తేడా లేకుండా చిన్న ముసలి పెద్ద ముతక మొత్తం ఆగమాగమైనుండే. ఇప్పుడు మళ్ళీ కరోనా అత్తున్నది, ఆడిడ కేసులు పెరుగుతున్నాయి అనటాల కంటే జనాలు బగ్గ భయపడుతుండ్రు. కానీ మన జాగ్రత్తలా మనం ఉండాలనుల్లా. ఇక అన్ని కల్తీ తయారైతున్నాయి, గసొంటి అన్ని పక్క పెట్టి ఇక మంచిగా శుభ్రంగా ఉన్నాయి అన్నిటిని వాడాలి. ఇంట్లోకేంచి బయటకత్తే స్నానాలు చెయ్యుండ్రి, మళ్ళా శానిటైజర్లు వాడుండ్రి, చేతులకు గ్లౌజులు ముక్కులకు మాస్కులు పెట్టుండ్రి. ఇక దూరాలు పాటించాలి. ఇక ఏదైతే ఏంది అని చెప్పి అందరికి అంటుకుంటా ముట్టుకుంటా పోతామంటే ఇక గిట్లే ఉంటది కథ. మహమ్మారి రోగము మళ్ళొచ్చిందంటే తక్లీవే, జర పైలము. ఇక చూసిరా, అది మనిషి అయితేంది జంతువు అయితేంది ఏదైతేంది తన పిల్ల జోలికి వస్తే ఊకునేది లేదు, అది ఎంత లావు శక్తి అయినా అన్నట్టు. ఇప్పుడు చిన్న కోడిపిల్లని గద్ద చెత్తుకోపోతే గద్ద మీద కూడా ఎగురుతుంది కదా కోడిపిల్ల. అగో గట్ల పెద్ద పులి వచ్చి చిరుతపులి వచ్చి ఎలుగుబంటి పిల్లని ఎత్తుకపోదామని చూసింది. తల్లి ఊకుంటుందా? గెదిగితే ఆయన తోక మురుసుకొని ఉరికింది. చాలాసేపే అడ్డం తిరిగింది అనుకో రాదురు దానికి. కానీ పిల్లని మాస్కడం వెనకకేసుకొచ్చింది. ఎందుకంటే ఆ తల్లి ఉండగా తన పిల్లని ఇంకో జంతువుకి ఆహారం కానిస్తుందా? కానీ అది అదే అమ్మ, అందుకే ఆదిశక్తి అంటారు. ఎట్లా పోరాడి చూడు ఎలుగుబంటి. చిరుతపులికి గింత కూడా జంకలే, గర్రం అంటే గయ్యం అనుకుంటే మీదికి పోయి ఆగమాగం చేసింది గిడ చూడు. ఎంతైనా తల్లి ప్రేమ నేనోళ్ళ. తల్లి ప్రేమ కిందికి ఏది రాదు. ప్రాణాలకు దిగించి మరి కన్నబిడ్డల్ని కాపాడుకుంటది. అది మనుషులైనా సరే మూగజీవాలైనా సరే. ఇగో గందుకు నిదర్శనమే గీ ముచ్చట. ఇక అచ్చంపేట కాడ పెద్ద పులి బారి నుంచెల్లి బిడ్డని కాపాడుకునేందుకు ఒక ఎలుగుబంటి చేసిన సాహసము అంతా ఇంత కాదు. గీ ముచ్చట అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాంది. నల్లమల కాడున్న ఫరహాబాదు ఏరియా కాడ ఎలుగుబంటి బిడ్డని కాపాడుకునేందుకు పెద్ద పులితో పోరాడి ఎంటాడి తరిమి కొట్టింది. ఇక ఎలుగుబంటి దెబ్బకు పెద్ద పులే వారిపోయింది. అసో ఇక కావాలంటే చూడుండ్రి. హగ్గో చూసిన రానుల్లా తల్లి ప్రేమ ఎంత గొప్పదో. పెద్ద పులితోటి పోరాడి బిడ్డని కాపాడుకుందంటే మామూలు ముచ్చట్నానుల్లా. ఇక మొత్తానికైతే గీ వీడియో చూసి తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పి ఇక మొత్తానికైతే కోడై కూతారు సోషల్ మీడియాలా. ఇక ఇవాళ 25 ఇవాళకి మొదలు పెడితే 29 దాకా మంచి వానలు ఉన్నాయట. లగ్గాలు కూడా అట్టే ఉన్నాయి. మరి ఇక పెళ్ళిపిల్లగాడు ఏమన్నా నానబియ్యం గిట్ట తిన్నారో ఏమో కానీ వానలు అట్నే ఉన్నాయి, లగ్గాలు అట్నే ఉన్నాయి. ఈ రాము లేకుండా ఈ దావతులు మీటింగులు అన్నీ ఒకటే పారు వచ్చేసరికి ఆనలకి ఎటు పోవాలనో ఏం చేయాలో అర్థమైతలేదు. 29 తారీఖు దాకా అయితే దండిగానే ఉన్నాయట వానలు. పైలంగుండూరి కొత్త ఏమైనా ఇండ్లు కురిసేది ఉంటే కవర్లు కొనుక్కోరు, లేదంటే శక్తిర్లన్నా కొనుక్కోరు బయటికి వెళ్తాప్పుడు. ఇక బండ్ల మీద పోతోళ్ళు అయితే రైన్ కోట్లు కొనుక్కుంటారు. కానీ ఇండ్ల కాడు ఉన్న వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది. ఒక శక్తిర్లో ఇద్దరిద్దరే, అది పొక్కలు పడ్డ శక్తిరి అట్లా వేసుకోపోకురి. కొత్త శక్తిర్లు ఉంటే కొనుక్కోరి. ఇక ఇంటి మీద పెంకల మీద గుడిసెల మీద ఏమన్నా తార్పాలు కప్పేది కప్పుకోరి.
ఆనలైతే దంచిదనాలు బుక్కిస్తున్నాయి పోన్రి. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఎక్కడికక్కడ మస్తుగా ఆనలు వడుడుతోటి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనే చెప్పాలా. ఇక కాలం జర్రంతా ముందే వచ్చిందుల్లా. ఇన్నొద్దులు ఎండతోటి అత్లాకుత్లమైన పబ్లిక్ మంచిగానే ఉన్నది గాని రైతన్నల బాధ అయితే మస్తు గోసున్నదనే చెప్పాలా. ఎందుకంటే ధాన్యం కళ్ళలనే ఉండే కదా, తడిసి ముద్ద కాబట్టే. ఇక ఇటు ఆనలు పడుతున్న బాధనే ఉన్నది, పడకపోయిన బాధనే ఉన్నది పోన్రి. ఎందుకంటే ఎండాకాలం ఆయి, ఎండాకాలం పోకముందే ఆనకాలం వచ్చే. ఇక రైతుల పరిస్థితి తట్లున్నది, ఎండలు కొట్టే జాగలయు తిట్లున్నది. ఇక ఎండలు ఎప్పుడు కొడుతున్నాయో ఆనలు ఎప్పుడు పడుతున్నాయో ఏం తెలియకుంటున్నది కథ. ఇక పడితే మాత్రం లగాంచి గెరివియకుంటా ఇరాం లేకుంటా రికాం లేకుంటా ఆనలైతే మస్తుగా పడుతున్నాయుల్లా. ఒక్కొక్క జాగల ఆనలు వడుడుతోటి ఇక ఎక్కడికక్కడ ఇండ్ల నీరు కూడా చేరుతాంది. ఇక పట్నంలో చిన్నగా మెల్లగా చినుకు పడితే చెప్పనవసరమే లేదు. ఇక ఉత్త 2 తెలుగు రాష్ట్రాలనే కాదులో అటు దిక్కు కూడా ఇంకా బాగానే పడుతున్నాయట వేరేకెయ్యి. ఇక ఇటు దిక్కు చూసుకుంటే ఇట్లున్నాయి. ఆనదేవుడు ఈసారి గరం మీదనే ఉన్నట్టున్నాడు. కాలం కంటే ముందే వచ్చి మొత్తానికైతే దంచి ధనాలు బుక్కిస్తున్నాడు పోన్రి. అవురా వారి నీకు అంత ఎక్కువ అయితేనన్నా ఇడుపుకు వండుకుంటామా లేకపోతే వాగుల దుంకుతామా కానీ గా రైల్వే స్టేషన్కి పోయి ఫుట్ ఓవర్ ఎక్కితే ఐ జంక్షన్ వైర్లను పట్టుకుంటా అని దానికి ఏలాడితే ఎట్లుంటుందిలా. ఇక పోలీసు వాళ్ళు మన వల ఉంటుంది కదా, కింద వల పెట్టి పట్టుకొని మీదికెళ్ళి ఒక ఆయన గెదివి వీడు దిగుతట్లేడని పక్క తంతే కానీ కింద పడలేదు కొడుకు. ఇక చూడురి ఆయనతో తాగుడు ఎక్కువైతే ఏమన్నా మూలకు పట్టుకుంటామా లేకపోతే ఏదన్నా ఇంట్లకాయో లేకపోతే ఆ బార్లకాయో పంచమాయ. ఇక రైల్వే స్టేషన్కి పోయి అది ఎక్కితే ఆడికెళ్ళి దుంకుతా అంటే ప్రైజ్ ఇస్తారా పిల్ల నీకు? నీ లొల్లికున్న వారేదు తాగిన దిగినాక తలంబరాలు పడతాయి ఆగుతాత. ఇక ఆ మైకంలో ఏం కనబడతలేనట్టున్నది. రైల్వే స్టేషన్కి పోయిండు, ఆ పుట్ ఓవర్ ఎక్కిండు, దానికి ఏలాడిండు. ఇక ఒక ఆయన పోలీసు ఆయన మరి ఆయన ప్రయాణికుడు కానీ ధైర్యం చేసి మళ్ళీ అవతలికెళ్ళి దిగి 4 టన్నులు దండాక వల్ల పడ్డాడు వచ్చి. అగో గట్లున్నది కథ. తాగినోళ్ళు సప్పుడంక మలుసుకొని ఇంటికచ్చి వంటారా అంటే కాదు. తాగిన తర్వాత లోపటున్న మందు ఎందుకు కూకుంటదులా. బయటకు పోవాలనిపిస్తుంది, ఎగరాలనిపిస్తుంది, దునకాలనిపిస్తుంది. అంటే మూ అంటే వలన జంపాలని కూడా అనిపిస్తుంది. మందు తాగినాక గట్లుంటుంది అన్నట్టు. తాగినాక మాకంటే మోతేవాళ్ళు ఎవ్వరు, మాకంటే తీస్మాన్కారులు ఉంటారా, ఇక మా అంత పెద్దోళ్ళు ఉంటారా, మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న మైకంలు ఉంటారు కదా. ఇగో గట్లనే ఓ పోరడు చేసిండు చూడుండ్రి. ఆగమాగం చేసి పోలీసు వాళ్లకు సుక్కలు చూపించిండు. 2 గంటల దాకా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద మందు దాగిన మత్తుల యువకుడు హల్చల్ చేసుడుతోటి ఆగమాగం అందరు అవాకు తిన్నారు, అయిపోద్దిన్నారు పోండ్రి. ఇక మొత్తానికైతే పోలీసు వాళ్ళు చిన్నగా మెన్నగా సైకో శ్రేష్టలకు ఆటగట్టించిండ్రు. ఇక ఖమ్మం జిల్లా కాడ మందు దాగిన మత్తుల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి హైటెన్షన్ వైర్ల నడుమ ఇంత చేష్టలు చేసిండు ఒక ఆయన. ఇక ఇంకేమున్నది, అక్కడ రంగంలోకి దిగిన రైల్వే పోలీసు వాళ్ళు చక్కగా చిన్నగా మెల్లగా మాట్లాడుకుంటా సర్ది చెప్పి అయినా ఇనకపోవడంతోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సహాయంతో వలేసి పట్టుకొని పోలీస్ స్టేషన్కు పట్టుకొని పోయినరులా. హాష్ని పాడుగాను పుష్కనాగా వైర్లకు అటో ఇటో అంటుతే ఏమన్నుండు నానుల్లా. తాగిన మత్తుల గిసోంటి చేష్టలు చేస్తారు కానీ పానలు పోయే కాడికి కాదా. తాగినోళ్ళు సప్పుడు దాకా వంటరా అంటే బయటకొచ్చి పబ్లిక్ కాగం చేసుడు తప్ప. మరి దీనికి జాగేడ లేకుండా వచ్చినా ఎట్ల సంగతి కావచ్చు. ఆనకాలం వస్తే ఓ బాధ ఉంటుందిలా. ఇక ఇప్పుడు కాలం ఏమో ఆనకాలం ఎండాకాలానికి మధ్యలో ఉన్నది. మరి చిట్టపట్ట ఎండగొట్టి వాన కొట్టి బయటకు వచ్చిందా, ఎండగొట్టి బండ్లకు పోయిందా కానీ బైక్లకు పోయి జొర్రిందో పాము పిల్ల. పాము పిల్ల అంటే పాము పిల్ల ఏం కాదు, జర మోతాదు ఉన్నది. ఇక అది అందులో జొర్రిన ఆయన బైక్ మొత్తం ఇప్పి 1-2 గంటల దాకా వాళ్ళని సతాయించింది అనుకో రాదురి. మొత్తం ఏది ఆ పెట్రోల్ ట్యాంక్ కాంచెలు బైక్ 7 కాడికి సత్రోలు చేసి ఇప్పినాక బయటకు వచ్చింది. ఇక అప్పుడు వాళ్ళు కూడా సంపుడేంది కానీ మళ్ళీ అవతల రోడ్ అవతలకి సిరికొచ్చారు కానీ మళ్ళీ ఆయనతో ఇంకో బండ్లలో పడితే ఎట్లా అని భయపడరు. అక్కడ చూడరు ఉన్నదే గింత కానీ మళ్ళీ బుస్స కొడుతుంది అనుకో రాదురు మనసుల మీదకి. మరి చెట్లు పుట్ట లేకుండా వచ్చిన బైక్లో నడివి ఇట్లా ఎందుకు వస్తున్నాయి ఈ పాములు ఏందో అర్థమవుతలేదు. అయితారం గోలిగా ఏడబడితే ఆడ బండి పెట్టిపోకూరి చూసుకోరి. మళ్ళీ ఏదంగా సీటు కింద సీటు మీదంగానో పాము జొరినాక మనం పోతుంటే ఈపులకు వచ్చి బుస్సు అన్నది అనుకో వెనక సీటు బలం మనకు తుస్సు అంటాం జర పైలం. పోషిని పాడుగాను గా బండ్లకెట్లా జొర్రిందు లగ్గి పాము. ఆగో ఎంత దాంట్లో బయట కత్తలేదు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కాడున్న ఓ రైతుకు ఎందిన బండిలా పాము దూరిందట. ఇక బైకు గాడికి వచ్చిన పామును చూసి గాళ్ళందరూ ఇక పాము పాము అని ఉర్రంగానే భయంతో పాము బైక్ లోపటికి వెళ్ళిపోయి జాగున్నది. ఎంతకు బయటకు వెళ్ళకపోవడంతోటి బైక్ యజమాని మెకానిక్ కాడికి పోయి ఇక మెకానిక్ సప్పుడు చేసుకుంటా ఒక్కొక్క స్పేర్ పార్ట్ ఇప్పుకుంటా ఇక మంచిగా బయట
బయటకు తీసుడు మొదలు పెట్టిండు. ఇంజన్ల దాగున్న పాము బయటకు రాకపోవడుతోటి గంట దాకా కట్టబడి మొత్తానికైతే ఇక బామును బయటకు రప్పించిండ్రులా. ఇక చూడుండ్రి కావాలంటే హబ్బర బిడ్డో సూషిన్ రానుల ఎట్లా జాగున్నదో జర పైలముల్లా బండ్లల్లా హెల్మెట్లల్లా ఆడ ఈడ పాములు ఏడ జాగుంటాయో తెలుస్తలేదు. ఇక మొత్తానికైతే బండిని మొత్తం ఇప్పి కుప్ప పెట్టిన తర్వాత గండ్ల జాగున్న పాము దర్జాగా బయటకు వచ్చి వారిపోయింది. పామును కొట్టాలని కొందరు ప్రయత్నించంగా ఇంకొంతమంది సంపకుంట పారిపోయేటట్లు బయటకు పంపించిర్రు. పాము చేసిన హడావిడిని స్థానికులు ఆసక్తిగా చూసిర్రు అనుకోరాదుర్రి. ఇక గంట దాకా హైరాణకు గురి చేసిన పాము ఇక బండి మొత్తం ఇప్పి కుప్ప పెట్టినాక వెళ్ళిపోవడుతోటి అందరు ఊపిరి పీల్చుకున్నారు. పాము దాగుడు మూటలు ఆడినంత పని చేసింది మరి స్థానికులతోటి. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.